కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటి ట్రోల్ చేస్తున్నారు. ఏమనంటే మోడీకి భారీగా దెబ్బ తగిలేసింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది, మోడీనే చేసుకోవాల్సి వచ్చింది, కర్మ తిరగబెట్టింది. ఎస్, కర్మ ఎవరికి తిరగబెట్టింది? కాంగ్రెస్ పార్టీకి తిరగబెట్టింది. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఉద్యమంలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు, ఓడింది మోడీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టే. అప్పుడు గెలిచింది ఎవరు? కాక్రోచ్ జనతా పార్టీ. అంటే కాంగ్రెస్ ఓటమే కొనసాగించింది. కాంగ్రెస్ 3 సార్లు ఓడటం ఒక ఎత్తు, రెండవది ఇప్పటికీ కూడా అబద్ధాల్లోనే బతుకుతున్నారనడానికి సాక్ష్యం. రాహుల్ గాంధీని ఎంత దారుణంగా ట్రోల్ చేశారు, ఎంత దుర్భరంగా చేశారు అంటూ ఒక సెంటిమెంట్ రాజేస్తున్నారు. అరే అమాయకంగా కాకపోతే రాహుల్ గాంధీ 2014 తర్వాత కొంత విమర్శించి ఉండొచ్చు, 2019 తర్వాతన ఎక్కువ ట్రోల్ జరిగింది. ఎందుకని? అధికారంలోకి తీసుకొస్తానని చెప్పి ఓడిపోవడం, ఆ పైన పార్టీని పట్టించుకోకుండా నేను అధ్యక్షుడిగా ఉండనని చెప్పి అడ్డం తిరగడం, మళ్ళీ ఎవరెవరినో పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ ఆయన అధ్యక్షత స్వీకరించడం, మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ పార్టీకి సంబంధించి తీసుకురావడం, ఇట్లా పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేయడం వల్ల ట్రోల్ అయ్యాడు. మోడీ అట్లా ఏం చెప్పలేదు. మోడీ ఉన్నప్పుడు కూడా అధ్యక్షుడు వేరేగానే ఉన్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, మోడీని ట్రోల్ చేసి మోడీని అవమానించి మోడీ మీద పెట్టిన కేసులు మామూలుగా ఉన్నాయా? 2000 సంవత్సరం నుంచి మోడీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. సబర్మతి ఎక్స్ప్రెస్లో కరసేవకులని చంపేసిన సంగతిని పక్కన పెట్టేసి అసలు విషయాన్ని దాచేసి మోడీ గోద్రా అల్లర్లు సృష్టించాడని ప్రచారం చేసింది ఎవరు? అట్లాంటి అరాచకాలు చేసింది ఎవరు? అలాంటి తప్పుడు ప్రచారం చేసింది ఎవరు? ఆ తర్వాత మోడీని ఇవాల్టి వరకు కూడా చివరికి అమ్మల్ని తిడుతున్నది, మోడీని దూషిస్తోంది ఎవరు? ప్రపంచంలో ఇంకా రాహుల్ గాంధీని ఇక్కడ విమర్శిస్తుండొచ్చు, ప్రపంచవ్యాప్తంగా మోడీని విలన్గా చేసి చూపించినటువంటి పాపం ఎవరిది? ఆ పాపమే ఇప్పుడు వెంటాడుతోంది. నువ్వు ఎదుటి వాళ్ళని నాశనం చేయాలని చూస్తే నువ్వు నాశనం అవుతావు అన్నటువంటి సూత్రమే ఇప్పుడు రాహుల్ గాంధీకి వర్తిస్తోంది. తను 2009లోనే ప్రధానమంత్రి కావాల్సినటువంటి వాడు అహంకారంతో వదిలేస్తే 12 సంవత్సరాలు 15 దాకా కూడా రాదు. ఇక ఆ తర్వాత వస్తుందా లేదా తెలీదు. ఈలో ప్రియాంక గాంధీ వచ్చేసి నేనే అంటోంది, వాళ్ళ ఆయన చెప్పేస్తున్నాడు. ఎవరిని నాశనం చేస్తున్నారు ఇక్కడ?